స్వీట్ తినాలని ఉందా? అది కూడా హెల్దీగా ఉండాలా? అయితే ఎప్పుడూ చేసే హల్వాలు కాకుండా జొన్న రవ్వతో క్యారెట్, బీట్రూట్ కలిపి హల్వా చేసి చూడండి. ఇది కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు ఎంతో నచ్చే ఈ కలర్ఫుల్ అండ్ టేస్టీ జొన్న హల్వాను తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. జొన్న హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ 1 కప్పు, నీళ్లు 3 కప్పులు, రవ్వ ఉడకడానికి క్యారెట్ ముక్కలు 1/4 కప్పు, సుమారు 2 పెద్ద క్యారెట్లు, బీట్రూట్ ముక్కలు 1/4 కప్పు, మంచి రంగు కోసం బెల్లం తురుము 1 నుంచి 1.5 కప్పు, మీ తీపికి తగినట్లుగా నెయ్యి 1/2 కప్పు, కోవా 1/2 కప్పు, జీడిపప్పు 10 నుండి 15, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. జొన్న హల్వా తయారీ విధానం: జొన్న హల్వా తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చెయ్యాలి. వేడెక్కిన నెయ్యిలో జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక కడాయిలో మరికాస్త నెయ్యి వేసి అందులో జొన్న రవ్వను వేసి వేయించాలి. జొన్న రవ్వ కమ్మటి వాసన వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత రవ్వకు 3 నీళ్లు పోసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 వంతుల క్యారెట్ ముక్కలు, 1 వంతు బీట్రూట్ ముక్కలు, కొద్దిగా నీరు పోసుకొని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో గ్రైండ్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్ మిశ్రమాన్ని వేసి బాగా వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న జొన్న రవ్వలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో బెల్లం తురుము వేసి బాగా కలుపుకొని మరికాసేపు ఉడికించుకోవాలి. చివరగా ఇందులో యాలకుల పొడి, పాలకోవా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ జొన్న హల్వా రెడీ. వేయించి పెట్టుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని తింటే రుచి అదిరిపోతుంది.